సమాధిలో కూర్చోవాలి సార్. ప్రొద్దున లేచి ఇవన్నీ మీకు చెప్పేది ఏంటంటే ఎవరు హాస్పిటల్లో పేషెంట్ మా దగ్గర ఆలోచన లేదని చెప్పారు. ఎందుకంటే పైసలు ఇస్తారు గవర్నమెంట్ అని చెప్పి ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అదే జరుగుతున్నది. అట్లా ఒకవేళ మీరు మళ్ళీ తెలుసుకోండి. కొన్ని జాగ్రత్తలు హాస్పిటల్ పోలీసు కూడా ఆరోగ్యశ్రీ లేదు మా దగ్గర అని చెప్తున్నారు. ఉన్నా కూడా మన దగ్గర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినా కూడా మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు. ఎందుకంటే డబ్బులు వాళ్ళకి ఆలస్యం అవుతుంది. వాళ్ళు చేసిన బాకీలు మనం ఇప్పుడు కొన్ని కలుపుతూ పోతా ఉన్నాం. ఇప్పుడు మా హెల్త్ మినిస్టర్ గౌరవ దామోదర్ రాజనరసింహ గారు ప్రతి నెల 90 కోట్లు 100 కోట్లు ఆరోగ్యశ్రీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ప్రతి నెల ఆరోగ్యశ్రీ మీటింగ్ పెట్టి ప్రతి నెల ఒక నెల రోజులు 10 రోజులు అన్నింటి కావచ్చు 100 కోట్లు ప్రతి నెల రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడన్నా హాస్పిటల్లో మీకు రోగాలలో ఆరోగ్యశ్రీ లేదు కదా అని అంటే తెలుసుకోండి. మీరు నిజంగా ఆరోగ్యశ్రీ లేదా నాకు కావాల్సిన ముఖాలు ఇస్తా ఉన్నారా? అటు ఆరోగ్యశ్రీ ఉండి కూడా ఆరోగ్యశ్రీ లేదు అంటే మా దృష్టికి తీసుకోవాలి. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి తగిన విధంగా చర్య తీసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్ కానీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే మీకు 20 లక్షలు 10 లక్షల దాకా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ చెప్తాము. కాబట్టి ఇంకోటి ఈ కళ్యాణ లక్ష్మి వరకు ఎప్పటికప్పుడు ఏం కార్యయాత్ర లేకుండా మీకు అందరూ చేస్తాము. కళ్యాణ లక్ష్మిలో ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను. పిల్లలకు ఆడపిల్లలు పెళ్లి చేయడానికి ఎవరికైనా కన్న తల్లిదండ్రులకి బరువే. ఈ కాలంలో అన్ని పిల్లలైతేనే కన్న తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్ళంటే బరువు. సర్కారు ఇచ్చే ₹1,00,000 ఏ వ్యక్తికి సరిపోదు. ఏదో ఒక ఆశ సభ్యులకు పెళ్లి తీసుకోవడానికి అంతేగాని దాంట్లో ఎవరు కూడా ఇది కాదు. కానీ దానికి మీరు చదువుకున్న పిల్లలు తీసుకొని వచ్చి ఆపే చదువు పంచాయతీ నుంచి పెళ్లి చేస్తారు. గది నాకు బాధ అవుతుంది. చాలా మంది చూస్తున్నాను. 15-16 ఏళ్ళు ఉంటుంది, ఇంకా 18 ఏళ్ళు పిల్లలు వచ్చేసి స్కూల్లో 10th క్లాస్ చదివిన పిల్లలు తీసుకొచ్చి పని చేపిస్తుంటారు. పని చేపించి చదువు పని చేపించి పెళ్లి చేస్తారు. మళ్ళీ ఏమంటే అప్పుడైతే ఆదివాసీ అప్పుడే ఏదో అప్పుడు కలిసిపోయింది. ఇప్పుడు సిట్ అయిన గవర్నమెంట్ కూడా సిట్ చేస్తుంది. కాబట్టి 18 సంవత్సరాలు నిండితేనే ఆ పిల్లలకు కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఇక 15-16 ఏళ్ళకు చేసి సార్ వస్తలే సార్ తహసీల్దార్ సంతకం పెట్టుకొచ్చింది సార్ ఆడియో సంతకం పెడుతుంది సార్ అంటే పిల్ల భవిష్యత్తు వాళ్ళకి చెప్తుంది. పిల్ల ఎదుగుదల 20 సంవత్సరాల వరకు మగపిల్లగాడు 25 సంవత్సరాల వరకు పెరుగుతుంది. ఆడపిల్ల 20 సంవత్సరాల వరకు పెరుగుతుంది. అందుకే మీకు చెప్తున్నా చదివియండి. తక్కువ 20 సంవత్సరాల వరకు డిగ్రీ కంప్లీట్ చేయండి. డిగ్రీ చదివిపిస్తున్నా డిగ్రీ కంప్లీట్ చేయించి తర్వాత పెళ్లి ఏం అబద్ధం లేదు. కానీ ఆడపిల్లలు బరువుని 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు వెళ్ళాలి సార్ ఒక బరువు తీసుకుందాం అని సముద్రం చెప్పించి ఆమె జీవితం బాగా చేయండి. చదువు పెళ్లి లేదు కళ్యాణ లక్ష్మి గురించి. కాబట్టి ఇవన్నీ సూచనలు చేస్తా ఉన్నాను. ఆరోగ్యశ్రీ గురించి అది కళ్యాణ లక్ష్మి గురించి అర్థమైందా అందరికీ? ఏమన్నా బిడ్డలు చదివి చెప్తారా మీకు?
చేస్తున్నాం. ఎక్కడైనా లోపం ఉన్నదా, మన ప్రభుత్వ లోపం ఉన్నదా, మన అధికారుల లోపం ఉన్నదా, ఏమన్నది ఎందుకు గురించి ఓడిపోయిన అందరికీ నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్ అట్లా జరగకూడదు. అంటే ఇది పార్టీ టికెట్ లేదు, అందరూ ఎవరు గెలిచిన మనోజ్ అది టికెట్ ఎంపీటీసీ ఎలక్షన్ వస్తే మున్సిపల్ వస్తే కాంగ్రెస్ అస్థాపిస్తుంది. మరి నేను తప్పు చేస్తే చెప్పండి. ఆ 25 ఓడిపోయిన సార్ ఇటు మనకు వస్తారు, కొంత పథకాలు వస్తారు, మంచి క్యాండిడేట్ వచ్చేదే సార్. అట్లా ఏమంటే ఫస్ట్ ఓడిపోయిన నేను రమ్మని చెప్తున్నాను. వాళ్ళు వచ్చి నాకు చెప్తే ఇది పొరపాటు ఉంటే సరిదిద్దుకొని ఇంకా అక్కడ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా చెప్తా ఉన్నాను. తర్వాత మనూరు మండలం ఫస్ట్ మనూరు మండలం కదా, కాబట్టి మనూరు మండలం ఫస్ట్ చెక్ డిస్ట్రిబ్యూషన్ మనూరు మండలం నుంచి స్టార్ట్ చేస్తాం. చాలా సేపు నుంచి నేను 12:30 చెప్పిన క్షమించాలని చెప్పేసి కోరుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. చాలా మంది కట్టుకోలేదు. మరి ఎందుకంటే పైసలు లేకపోతే ఐకేపీల గ్రూపులలో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొని ఇల్లు స్టార్ట్ చేయండి. తర్వాత బేస్మెంట్ కావాలి 1 లక్ష రూపాయలు వస్తాయి. అట్లే కట్టకపోతే మళ్ళీ బిల్స్ వస్తూ ఉంటే పాత పనులు మళ్ళీ బాకీ కట్టేసుకోవచ్చు. ఈ అవకాశం మనం రాదు. అందుకే ముందుకు 40 గజాల్లో ఇల్లు 60 గజాలు వేసుకుంటూ చక్రపేట శ్రీరామపురం తిరిగేసినప్పుడు చాలా మంచి పెట్టుకున్నారు. ఎంత ఖర్చు అయిందంటే 12 లక్షలు ఖర్చు అయింది. 12 అంటే 5 లక్షలు, 5 లక్షలకు 7 లక్షలు వేసి పెద్ద మంచి కట్టుకున్నారు. సైజు అంతే, సైజు పెద్ద కడితే బిల్లు రాదు. దయచేసి అర్థం చేసుకోండి. సైజు 7 గజాలు అభివృద్ధి జరిగినా బిల్లు రావు. మీద కట్టుకొని బిల్లు చేసుకున్న తర్వాత బిల్లు వచ్చిన తర్వాత తన గురించి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే 5 లక్షలకు ఉండేది వాళ్ళ ఇంజనీరింగ్ చెప్పినట్టు కొత్త టెక్నాలజీతో మీకు పిల్లలు లేకుండా కేవలం బేస్మెంట్ వేసుకొని ఈ ప్రభుత్వం అప్పటి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం లేదు, మేము అన్ని చేస్తున్నాం. తర్వాత అన్ని ప్రతి ఒక్కటి కూడా రోడ్లు కానీ బోర్లు కానీ తర్వాత ఇప్పుడు రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ అన్ని చేసాం. ఇప్పుడు చెప్పిన స్కీమ్ కానీ ఇండస్ట్రీ అన్ని చేసాం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రభుత్వానికి సహకరిస్తే మీకు ఖచ్చితంగా పనులు చేస్తామని చెప్తూ ముగిస్తాం. చెప్పేసి ఫ్రీ వచ్చి ప్రభుత్వం ఇప్పుడు బయట కూడా అర్థం దొరుకుతుంది. బయట కూడా దృష్టి అర్థమైంది, బయటకు వెళ్ళి పెట్టుకోవచ్చు. కానీ పోయినసారి ఇల్లు ఎవరైతే స్టార్ట్ చేయలేదు అవన్నీ కూడా మళ్ళీ రాజమండ్రి కట్టుకోండి. ఎవరైతే రెడీ ఉన్నారో వాళ్ళ పేరు అన్ని పంపినాం. కలెక్టర్ గారి లాగిన్లో కలెక్టర్ గారు కూడా ఇమీడియట్ గా మనకి ఎప్పటికప్పుడు శాంక్షన్ చేస్తాము. 2వ విడతలో కానీ స్టార్ట్ చేయని ఇల్లు కట్టడంలో ఏదో అవి ఫస్ట్ వస్తాయి. మనం త్వరలో మళ్ళీ నియోజకవర్గం 3,500 ఇల్లు తొందరగా శాంక్షన్ చేస్తాం. ఇల్లు రావడం మాకు ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేదు. ఎక్కడ పోయినా పెద్ద కలెక్టర్ వచ్చిన శుభ్రంపేటకి అలా పోయి ప్రజావాణి పాపాయ కలెక్టర్ ప్రజావాణి మనతేమో అందరూ సర్కారీ పెట్టారు. ఆయన ప్రతి మండలం తిరుగుతున్నాడు. కలెక్టర్ గారు వచ్చి ప్రజావాణి అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు శంకరపేట కూడా వెళ్ళారు. అన్ని అప్లికేషన్లు వస్తే 100 అప్లికేషన్లు వస్తే అందులో 75 అప్లికేషన్లు పెన్షన్ కావాలి సార్, పెన్షన్ కావాలి సార్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా పెన్షన్ గురించి ఆలోచిస్తారు. అయితే ఫస్ట్ రామవందరూ కూడా 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, కొత్త పెన్షన్ ఇవ్వాలి. భర్త గత 4 సంవత్సరాల నుంచి కొత్తగా పెన్షన్ ఇవ్వలేదు. కాబట్టి కొత్తగా అలా ఎవరైతే భర్త లేని వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ మీద వాళ్ళకి ఫస్ట్ కొత్త పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేస్తా ఉన్నాం. క్యాబినెట్ లో త్వరలో వారి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తుంది. మన రేషన్ కార్డు మీకు తెలుసు, రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి లేదనుకుంటా రేషన్ కార్డు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు అందరికీ చెప్తాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తే కూడా ఎంతమంది సర్పంచులు గెలిపించారు, 12 మంది సర్పంచులు గెలిపించారు. దానికి మీకు అందరికీ కృతజ్ఞత ఉంటుంది.
ఎందుకంటే రూల్స్ అవకాశం ఉంటే 75 మందిని మా కాంగ్రెస్ కుటుంబంలో గెలిపించారు. ఆ 25 ఎందుకు గెలిపేలేదో నాకు అర్థమవుతుంది. ఆ 25 ఏం చేశారు మరి? నాదేమైనా పొరపాటు ఉన్నదా, అదేమైనా తప్పు ఉన్నదా, ఎందుకు ఆ 25 ఓడిపోయాము నాకు అర్థమవుతుంది. అందుకే తొందరగానే మనము గెలిచిన సర్పంచ్ అందరికీ ఆ పార్టీ కానీ అందరినీ పిలిచి ఒక సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేద్దామంటే పని. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.